హాయ్ గైస్, జస్ట్ రీచ్ ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. అండ్ దెన్ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేసాము. అంటే మొత్తం కాదులేండి, కొంచెం వరకు తిరిగి అన్నీ చూసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి మొత్తం ఏమన్నా కావాలో అన్నీ తీసుకొని టికెట్స్ తీసుకొని విత్ ఫుల్ జోష్ అయితే లోపలికి వచ్చేసాము. అంటే ఫస్ట్ టైం మేము ఎయిర్పోర్ట్లోకి రావడం అసలు షాక్డ్. అసలు మేము మా డాడీతో పాటు వెళ్తున్నామంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఏం చెప్పారంటే నేను ఒక్కడనే వెళ్తున్నాను అని చెప్పారు. దాని తర్వాత మీరు కూడా నాతో పాటు వస్తున్నారని చెప్పారు. ఫ్లైట్ కార్ దిగిన వెంటనే ఫుల్ జోష్ వచ్చేస్తున్నారు చూడండి ఇద్దరు. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎక్స్పెక్టే చేయలేదు. మా ఫ్లైట్ చూడండి, ఫస్ట్ టైం ఫ్లైట్ రియల్గా చూడడం, చాలా ఎక్సైటెడ్గా వెళ్ళాము. ఫుల్ జోష్తో వెళ్ళాము. విండో సీట్ అంటే విండో సీటే కావాలని కూర్చున్నాం ఇద్దరము. ఎంత హ్యాపీగా వెళ్ళామంటే జాయ్ఫుల్. అసలు మొత్తం ఎక్స్పెక్టే చేయలేదు. మా చెల్లి చూడండి, మా డాడీ చూడండి, మొత్తం అందరం టికెట్స్ చెక్-ఇన్ తీసుకొని సీట్స్లోకి వచ్చేసాము. ఇద్దరం విండో సీటే కావాలని కూర్చున్నాము. ఆవిడేమో అటువైపు వెళ్ళిపోయింది, నేనేమో ఇటుపక్క కూర్చున్నాను. విండోస్ రెండు తెచ్చుకొని చూస్తున్నాను, రికార్డ్ చేసుకుంటున్నాను. నేనైతే చాలా సర్ప్రైజ్ అయిపోయాము. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, చాలా సర్ప్రైజ్ అయ్యాము. ఈవెన్ దో మా డాడీ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం, అంటే ఫస్ట్ టైం వెళ్ళాము అందరం మనాలికి విత్ సర్ప్రైజ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్లైట్ అలా పైకి వెళ్తుంటే ఏదోలా అనిపించింది. అది చూడండి, కింద ఉన్నవన్నీ ఏదో చిన్న పార్టికల్స్ లాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుంది. కానీ అప్పుడే దిగిపోయాము అనిపించింది. చాలా తొందరగా వెళ్ళాము, చాలా తొందరగా మళ్ళీ వచ్చేసాము. అప్పుడే 1 year అయింది. అసలు కూడా తెలీదు ఎట్లా 1 year అయిపోయిందని. ఎక్స్పెక్టే చేయలేదు. అట్లనే ఎక్స్పెక్ట్ చేయకుండానే కళ్ళు మూసి తెరిచే లోపల 1 year గడిచిపోయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి. ఫస్ట్ టైం మనాలి. అండ్ దెన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను షిమ్లా అని చెప్పి పట్టుకొని కూర్చునేదాన్ని. ఎప్పుడైనా తీసుకెళ్తా. చండీగఢ్లో దిగేసాము గైస్. ఇంకా నెక్స్ట్ మనాలికి వెళ్తున్నాం. సో మనాలి బ్లాగ్ నెక్స్ట్ పెడతాను. ఓకే, బాయ్.